హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ నిషా ప్రీ వెడ్డింగ్ షూట్లో కావాలనే నిషా చామంతిని అవమానిస్తూ ఉంటుంది కదా. తన కాళ్ళకి బురద అంటితే చామంతితో కడిగించుకోవడం, చామంతిని పదే పదే పని మనిషి అని రమాదేవి పాయింట్అవుట్ చేయడం, ఇవన్నీ చామంతికి చాలా బాధని కలిగిస్తాయి. కానీ స్ట్రాంగ్గా నిలబడి ఎలా అయినా వీళ్ళు నన్ను ఎన్ని అవమానాలు చేసినా నేను మాత్రం నా ఎలక్షన్స్ ప్రెసిడెంట్ నామినేషన్ని వెనక్కి తీసుకోను అని స్ట్రాంగ్గా నిలబడుతుంది చామంతి. ప్రేమ్ నిషా ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతూ ఉంటుంది. ప్రేమ్కి నిషా పక్కన నించొని ఆ షూట్ జరిపించడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఫోటోగ్రాఫర్ రాజ్ కపూర్ ఎన్ని పోజెస్ చెప్పినా ప్రేమ్ మాత్రం ఆ పోజ్ అసలు పెట్టనే పెట్టడు. నిషా ఏంటి ప్రేమ్ సరిగ్గా పట్టుకో అని అంటుంది. అయినా సరే ఇంకా తన్ని కింద పడేస్తూ ఉంటాడనమాట కావాలనే ప్రేమ్. ఇదంతా చామంతి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ ఫోటోగ్రాఫర్ రాజ్ కపూర్ అయితే, చూడమ్మా నీ పేరేంటో తెలీదు, ఇందాక మీరిద్దరూ భలే పోజ్ పెట్టారు చూడు, ఒకసారి వెళ్ళేది పెట్టు, అప్పుడైనా ఈవిడికి అర్థమవుతుంది. ఆయన సరిగ్గా పెడుతుంటే ఈవిడ కరెక్ట్గా ఉండట్లేదు, ఈవిడ కరెక్ట్గా ఉండుంటే ఆయన కరెక్ట్గా ఉండట్లేదు, కాబట్టి నువ్వే వెళ్ళాలి, వెళ్ళమ్మా అని అంటారు. ఇంకలా చూస్తూ ఉంటుంది రమాదేవి వైపు చామంతి. చెప్తున్నాడు కదా వెళ్ళు అని అంటుంది రమాదేవి. ఇంకలా చామంతి స్టేజ్ పైకి వెళ్తుంది. ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకలా ప్రేమ్ హ్యాపీగా అలా పోజిస్తూ ఉంటాడనమాట చామంతితో కలిసి. ఇదంతా చూస్తూ నిషా, ఇటువైపు రమాదేవి, రోజా ముగ్గురు చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతారు. రమాదేవి కోపంగా ప్రేమ్ వైపు చూస్తూ, ఎలా అయినా ఇది అవమానపడాలి అని రోజా వైపు చూస్తూ ఉంటుంది. అత్తయ్య నాకు వదిలేండి, నేను చూసుకుంటాను కదా అని వెంటనే ఒక నీచమైన క్రూరమైన ఐడియా వేస్తుంది రోజా. అది ఏంటి అంటే, కావాలనే చామంతి అక్కడ నిలబడి చూస్తుంటే చామంతి చీర కొంగుని ఫ్యాన్లో ఇరుక్కునేలా చేస్తుంది రోజా. ఇంకా అలా ఇరుక్కున్న సమయంలో వెంటనే తన మొత్తం శారీ అంతా, తను కట్టుకున్న హాఫ్ శారీ అంతా ఊడిపోతుందని, అలా ఊడిపోతే చామంతి అవమానపడుతుందని చాలా నీచమైన ప్లాన్ వేస్తుంది రోజా. ఇంకలా చామంతి చూడకుండా తన ఫ్యాన్ని, తన కొంగుని ఫ్యాన్కి లోపల పెట్టేస్తుందనమాట రోజా. ఇంకలా ఫ్యాన్ ఆన్ చేయగానే పాపం తనకి తెలియకుండానే ఇంకా ఫ్యాన్ అంతా చుట్టేస్తుందనమాట హాఫ్ శారీని. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే తన్ని కాపాడుకోవడానికి ఇంకా అదంతా ఆ హాఫ్ శారీ మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఫ్యాన్లోకి. అప్పుడే కరెక్ట్గా చామంతికి ఆ హాఫ్ శారీ బయటకు వచ్చేస్తూ కేవలం బ్లౌజ్తో మాత్రమే మిగిలేలా ఉంటే వెంటనే ప్రేమ్ పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి పాపం తనకి వేసుకున్న కోట్ని చామంతికి కప్పుతాడు ప్రేమ్. ఒక్కసారిగా రమాదేవి, రోజా వాళ్ళందరూ ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటే మాత్రం ప్రేమ్ వైపు పాపం చాలా అభిమానంగా ప్రేమతో చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్, నువ్వేమి భయపడకు, వెళ్ళు వెళ్ళు అని ఇంకా పాపం అలా పంపించేస్తాడనమాట చంద్రిక రా చామంతి రా అని చెప్పి తన్ని తీసుకువెళ్తుంది. ఇంకా వెంటనే కోపంగా చూస్తూ ఉంటాడు ప్రేమ్. ఏంటి ప్రేమ్ ఇంత చిన్న విషయానికా అని అంటుంది నిషా. షటప్, జస్ట్ షటప్. ఒక ఆడపిల్ల ఇలాంటి విషయం జరిగితే చిన్న విషయమా? నువ్వు నువ్వు లా చదివి లాయర్ అవ్వాలనుకుంటున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నావు నిషా? నువ్వు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఒక ఆడపిల్ల పరువుకు సంబంధించిన విషయాన్ని చిన్న విషయం అంటావా అని అంటాడు ప్రేమ్ తను పని మనిషి, ఆ విషయాన్ని మర్చిపోవద్దు అని అంటుంది నిషా. పని మనిషి అయితే మనిషి కాదా? నువ్వు ఉన్నావు, నీకలా జరిగితే అని అంటాడు ప్రేమ్ తను గొప్పింట్లో పుట్టి పెరిగింది ప్రేమ్ అని అంటారు రమాదేవి. అమ్మ, పుట్టేటప్పుడు ఎవరైనా ఒకేలా పుడతారు, కానీ అది ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టారా లేని వాళ్ళ ఇంట్లో పుట్టారా అనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. ఏదో ఒక రోజు వాళ్ళు వీళ్ళవ్వచ్చు, వీళ్ళు వాళ్ళవ్వచ్చు, అంతేకాని మన దగ్గర అధికారం ఉందనో, డబ్బు ఉందనో, హోదా ఉందనో ఒకరిని తక్కువ చేసి చూడడం, ఒకరిని ఇంత నీచంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదమ్మా. ఇవన్నీ ఎవరు చూసినా దేవుడు అనేవాడు ఉంటాడు,
దేవుడు క్షమించడమ్మా అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రేమ్ ప్రేమ్ ఆగు అని అంటుంది నిషా. ఆయన చెయ్యి వదిలించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. ఇంకా పాపం చామంతి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కొత్త హాఫ్ శారీనైతే కట్టుకుంటుంది. పాపం చామంతిని చూసి శ్యామల చాలా బాధపడుతుంటే చామంతి కన్నీళ్ళు తుడిచి, వద్దమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? చూడు, వాళ్ళు ఉన్నవాళ్ళు, మనం లేని వాళ్ళం అని కూడా కాదు. మనిషికి ఇంతలా విభేదాలు ఉంటాయని ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది. ఊర్లో రాజావారు రాణివారు ఎంత బాగా చూసుకునేవాళ్ళు, నన్ను సొంత నాన్నమ్మ తాతయ్యలా చూసుకునేవాళ్ళు. కానీ ఈ సిటీకి వచ్చాక ఇక్కడ మనుషుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, ఒక పని వాళ్ళని ఇంత హీనంగా చూస్తారా అని అర్థమైంది. అందులో కేవలం చిన్నబాబు మాత్రమే పని మనిషిని ఒకేలా చూస్తారు, మిగతా వాళ్ళందరూ అలా కాదు అని అంటుంది పాపం చామంతి. అప్పుడే అక్కడికి చంద్రిక వస్తుంది. నువ్వు నిజం చెప్పావే, ఒక్క ప్రేమ్ బాబు మాత్రమే పని మనుషుల్ని ఒకేలా చూస్తాడు. చూడు చామంతి, నువ్వు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ ఒకటి నేను చెప్పనా, నిన్ను చిన్నబాబు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అది లోపల దాచుకోలేక, నిషా అమ్మని పెళ్లి చేసుకోలేక తనలో తను చాలా సంఘర్షణకు లోనవుతున్నాడు. నువ్వు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే అని అంటారు చంద్రిక. అత్త ప్లీజ్ వద్దత్తా, ఇంకొకసారి నువ్వు అలా అనొద్దు. నాకు అంత పెద్ద ఆశలు కోరికలు ఏమీ లేవు. ముందు నాకు కావాల్సింది చదువు, దానికంటే ముందే ఎలక్షన్స్ నామినేషన్, అంతే. ప్లీజ్ అత్త అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రమాదేవి హ్యాపీగా ఇంకా కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రమాదేవికి ఒక లెటర్ వస్తుంది. ఒక్కసారిగా రమాదేవి అలా ఇంకా షాక్ అయిపోతుంది. ఇదేంటి మళ్ళీ లెటర్ వచ్చింది? ఒకవేళ రాజ సంస్థానం నిండా, లేకపోతే రాజగోపాల్ నిండా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది రమాదేవి. హర్షవర్ధన్ ఆ కొరియర్ని తీసుకుంటారు. రమా, ఇది నీకే అని అంటారు. వెంటనే చేతిలో లాక్కొని రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది రమాదేవి. రమా, ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు హర్ష, ఇది కొంచెం పర్సనల్ అని లోపలికి వెళ్ళిపోతుంది రమాదేవి. హలో రమణమ్మ, ఎలా ఉన్నావు? బాగానే ఉండుంటావు, కానీ నేను నీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను రమణమ్మ. నీ ఇంట్లో ఒక అతిథిని నేను తీసుకొచ్చాను, గుర్తుందా? చామంతి. ఆ చామంతికి పుట్టినరోజు వేడుకలు చాలా బ్రహ్మాండంగా జరిపించావని విన్నాను. రామచంద్రయ్యని ఎంత ఘోరంగా హింసించారో తెలుసుకున్నాను. అందుకు నీకు తగిన శిక్ష వెయ్యాలి కదా మరి. అందుకే ఒకసారి ఇంకొక కవర్ ఓపెన్ చేసి చూడు అని లెటర్లో ఉంటుంది. ఇంక చూసేసరికి రమాదేవి రాజగోపాల్ని పెళ్లి చేసుకున్న ఫొటోస్ అందులో ఉంటాయి. ఇద్దరు ఇంకా దండలు వేసుకొని ఉన్నట్లు, నమస్కారం పెడుతున్నట్టు గుడిలో పని మనిషి రమణమ్మకి తాళి కడుతున్నట్ట రాజగోపాల్. క్లియర్గా ఉంటుంది ఆ ఫొటోస్లో. ఆ ఫొటోస్ చూసి గడ గడ వణకడం స్టార్ట్ చేస్తుంది రమాదేవి. ఏంటి రమణమ్మ, ఇప్పటికే ఫొటోస్ చూసి నీ చేతులు కాళ్ళు వణకడం మొదలైనట్టున్నాయి. ఇవి హర్షకి పంపించడం నాకు తృణప్రాయం, కానీ పంపించను అంటే ఎప్పటికీ పంపించనని కాదు. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. రేపు సాయంత్రం ఊరిలో ఉన్న అమ్మవారి గుడికి చామంతిని నువ్వు తీసుకురావాలి, లేదంటే అని ఇంకలా ఇట్లు రాజ సంస్థానం అని చెప్పి రాసుంటుంది. ఒక్కసారిగా ఇంకా స్టన్ అయి కుప్ప కూలిపోతుంది రమాదేవి. అసలు వీళ్ళు చామంతి గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? చామంతికి రాజ సంస్థానానికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని రమాదేవి అలా ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది. రమణమ్మ, కేవలం నువ్వు మాత్రమే తీసుకురావాలి, అర్థమైందా అని ఆఖరిగా రాసేసరికి ఇంకలా చూస్తూ ఉంటుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి కాలేజ్కి రీచ్ అవుతుంది. ఇంకలా కాలేజ్కి వచ్చిన తర్వాత అందరితో, తన వైపు ఉన్న స్టూడెంట్స్ అందరితో కలిసి వెళ్ళి నామినేషన్ వేస్తుందన్నమాట చామంతి.
ఇంకా అలా నామినేషన్స్ వేయగానే ఇటువైపు నిషిక కూడా వచ్చి నామినేషన్ వేస్తుంది. ఇద్దరు ఒకరి వైపు ఒకరు చాలా కోపంగా రైవల్రీగా చూసుకుంటూ ఉంటారు. రైవల్రీ బిగిన్స్ అనమాట. ఇంకా యుద్ధం అయితే స్టార్ట్ అయిపోతుంది. అలా నిషి, ఏంటి అలా చూస్తున్నావు, ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు అని అంటుంది నిషా. చూడండి అమ్మగారు, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు సైలెంట్గా ఉంటుంది అనే సామెత మీకు తెలుసా అని అడుగుతుంది చామంతి. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? నో నో, నాదంతా ఇంగ్లీష్ మీడియమే, నువ్వు చెప్పేది ఫస్ట్ టైం వింటున్నాను అని అంటుంది నిషా. హో, అయితే త్వరలోనే తెలుసుకుంటారులేండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఏం మాట్లాడుతుందో తనకే సగం అర్థం కాదు. ముందు ఎలక్షన్స్ క్యాంపెయిన్లో హ్యాపీగా వెళ్ళాలి అని చెప్పి ఇంకా అలా ఆ గుణ ఉంటాడు కదా, వాడి సపోర్ట్తో ఇంకా మొత్తం ఎలక్షన్స్కి సంబంధించి మేము అది చేస్తాం ఇది చేస్తాం, మాకు ఓటు అయిపోతే చంపేస్తామని చెప్పి ఇంకా వాడైతే గన్ పట్టుకొని బెదిరిస్తూ ఉంటే, ఇటువైపు చామంతి మాత్రం ఫుల్గా క్లాసెస్ వింటుంది. వెరీ వెరీ కాన్సన్ట్రేటెడ్గా హాఫ్ డే మొత్తం తన పని తను చేసుకుంటుంది, క్లాసెస్ వింటుంది. బట్ ఆఫ్టర్ ది లంచ్ పీరియడ్, లంచ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం క్లాస్కి వెళ్తుంది చామంతి. వెళ్ళి, చూడండి, నేను గెలిస్తే అది చేస్తాను ఇది చేస్తాను అని అనను, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, మనందరం ఇక్కడికి వచ్చింది ఎందుకు? చదువుకోవడానికి. ఆ చదువే భారం అయిపోతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, మీ అందరికీ ఎలాంటి డౌట్స్ ఉన్నా టీచర్స్తో ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకునేలా నేను మాట్లాడతాను. ఇయర్లీ వన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రాం పెట్టి పేద విద్యార్థులకి 4 years ఫ్రీగా చదువుకునేలా నేను మేనేజ్మెంట్తో మాట్లాడతాను. అది మాత్రమే కాదు, కాలేజ్లో లేని కొన్ని బేసిక్ ఫెసిలిటీస్, ఎగ్జామ్ సెంటర్స్కి వచ్చినప్పుడు వెళ్ళే ఫెసిలిటీస్ని నేను ఇక్కడికి తీసుకొస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా చదువు అందరికీ సమానమే అని నిరూపిస్తాను అని చామంతి అనగానే, జై హో చామంతి, జై హో చామంతి, గేమ్ చేంజర్ చామంతి అని చెప్పి నినాదాలు చేస్తూ ఉంటారు చామంతిపై. ఇంకా చామంతికి సంబంధించిన ఫాలోవర్స్ అయితే నార్సిసిస్ట్ నిషా వర్సెస్ గేమ్ చేంజర్ చామంతి అని ఒక బ్యానర్ రెడీ చేపిస్తారు. వెంటనే ఆ బ్యానర్ని చూస్తుంది చామంతి. వద్దు, మనం ఏం చేస్తామో మనం చెప్పుకోవాలి, అంతేకాని పక్కన వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మనలో నిజాయితీ ఉంటే మనమే గెలుస్తాం. వాళ్ళతో పోటీ పడాలని నేను అనుకోవటం లేదు, వాళ్ళని తక్కువ చేసి నేను ఎదగాలి అని అనుకోవటం లేదు. నాలో నిజాయితీ ఉంటే నన్ను అందరూ గెలిపిస్తారు, ఈ బ్యానర్స్ తీసేయండి అని ఇంకా నిజాయితీగా పాపం అన్ని విషయాలు చెప్తుంది చామంతి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. చామంతి అలా కాలేజ్ నుండి బయటకు వస్తే రమాదేవి కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. నిషా కోసం వచ్చుంటారు అని అలా పట్టించుకోకుండా వెళ్తుంటే, ఏయ్ ఏంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అని అంటుంది రమాదేవి. అమ్మగారు, మీరు నిషామ్మ కోసం వచ్చారేమోనని అని అంటుంది చామంతి. చెప్పానా, నీకు చెప్పానా అని అడుగుతుంది. అది కాదమ్మగారు, రా నీతో పనుంది అని ఇంకా కారులో తీసుకువెళ్తుందనమాట రమాదేవి చామంతిని. ఇదేంటి, అమ్మ చామ్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది, అయినా చామ్ కోసం అమ్మ రావడం ఏంటి అని దూరం నుండి చూస్తూ ఉంటాడు ప్రేమ్. రమాదేవి ఎలా అయితే లెటర్లో చిత్రావతమ్మ చెప్పినట్టు గుడికి తీసుకువెళ్తుంది రమాదేవి చామంతిని. ఏంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది చామంతి. నాకేం తెలుసే, నేను నీలాగే వచ్చాను, దిగు అని అంటుంది రమాదేవి. ఇంకా అలా కార్ దిగి చూసేసరికి గుడిలో చిత్రావతమ్మ కనబడుతుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది చామంతి. అమ్మగారు, మీరు ఆ రోజు అని అంటారు. ఏమ్మా చామంతి, బాగున్నావా అని అడుగుతారు. చాలా బాగున్నాను అమ్మగారు అని పాపం వెంటనే కాళ్ళ నమస్కారం చేసుకుంటుంది, ఆశీర్వాదం తీసుకుంటుంది చామంతి. మనోవాంఛ పరిసిద్ధిరస్తు. ఏమ్మా రామాదేవి ఎలా చూసుకుంటుంది అని అడుగుతారు. రామాదేవి చెప్పొద్దు అన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది. పర్లేదమ్మా, బాగానే చూసుకుంటున్నారు అని పాపం అబద్ధం చెప్తుంది చామంతి. నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ రమాదేవి నిన్నెంత బాగా చూసుకుంటుందో. ఏం రమాదేవి, తనని ఒక అతిథిగా చూడకుండా పని మనిషిలాగే చూస్తున్నావా అని అడుగుతారు చిత్రావతమ్మ. లేదమ్మా, అలా ఏమీ లేదు, ఆ అమ్మాయి గురించి తెలిసిందేగా, కలుపుగోలు మనిషి, వద్దన్న పనులు చేస్తుంది అని అంటారు రమాదేవి.
పనులు చేయకూడదు, చేసిందంటే నిన్ను అని అనేసరికి వద్దు వద్దు, ఆ మాట మీరు పూర్తి చేయొద్దు, నాకు తెలుసు అని అంటుంది రమాదేవి. సరే అమ్మ చామంతి, నిన్నను పిలిపించడానికి ఒక కారణం ఉంది, ఇక్కడ సంతకం చేయమ్మా అని అంటారు. ఏంటమ్మా ఇవి అని అడుగుతారు. చూడమ్మా చామంతి, మీ నాన్నగారు జైల్లో ఉన్నారు. రామచంద్రయ్య బయటికి వచ్చిన తర్వాత నీకు చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను చెప్తాను. ముందైతే ఏమీ అడగకుండా నన్ను నమ్మి ఇక్కడ సంతకం చేయమ్మా అని అంటారు చిత్రావతి. చూడండమ్మా, మా నాన్న ప్రాణాలు పోశారు, నాకు ఒక ఆశ్రయం కల్పించారు. ఇప్పుడు నేను ఇలా లా చదువుతున్నానంటే దానికి కారణం మీరే. మీరు చెప్తే ప్రాణాలనే చేస్తానమ్మగారు, అలాంటిది సంతకం చేయనా అని పాపం అలా సంతకం సైన్ చేస్తుందన్నమాట చామంతి. వెంటనే ఆ పేపర్లు తీసుకుంటుంది చిత్రావతి. నేను అనుకున్నది పూర్తయింది, రాజావారు రాణివారికి ఇచ్చిన మాట పూర్తయింది. చామంతి కుమారవర్మ ఏకైక వారసురాలు, రాజావారి రాణివార్ల మనవరాలు. ఇప్పుడు తన పుట్టినరోజుకి తనకి 21 ఏళ్ళు నిండాయి కాబట్టి అఫీషియల్గా ఆస్తి తన పేరు పైకి రావాలి. అందుకే ఈ సంతకాలు చేయించుకున్నాను. ఒక్కసారి రామచంద్రయ్య బయటకు వచ్చాక ఈ నిజాలు చెప్పి తనని వారసురాలిగా ప్రకటించాలి అని మనసులో అనుకుంటూ హ్యాపీగా డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రావతమ్మ. ఇంకలా చూస్తూ ఉండిపోతుంది రమాదేవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.